హలో అండి, అందరికీ నమస్తే. ఇది మా ఊరిలో వినాయక చవితికి సెలబ్రేషన్స్ అన్నమాట. మా పిల్లలకి మేము కుర్జీలాట పెట్టాము. మా పిల్లలు ఫస్ట్ అయితే రాలేదండి. తర్వాత ఒక్కొక్కరిని మోటివేట్ చేసి తీసుకొని వచ్చామన్నమాట. ఒక చిన్న చెల్లెలు ఉంది ఇందులో. తనైతే రామ్మ కుర్జీలాట ఆడుదురు అంటే రాకుండా అలాగే ఉంది ఫ్రెండ్స్. నేను ఏం చెప్పానంటే, నువ్వు విన్ అవుతే నీకు గాజులు కొనిపిస్తాను. జస్ట్ అలా అనాలో లేదు, తను వచ్చేసింది అన్నమాట అక్కడికి. అండ్ ఇంకొక పాప, చిన్న పాప ఉంది. ఆ పాప అయితేనా రామ్మ నీకు పెన్సిల్ కొనిస్తాను చెప్తుంటే రాలేదు ఫ్రెండ్స్. మా ఊర్లో 4 years బ్యాక్ నుంచి మా ఊళ్ళో చాలా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మా చిన్నప్పుడు అయితే అసలుకి ఇంత ఉండేవి కాదు. 4-5 years నుంచి పిల్లలు పెద్దలైనారు కదా, ట్రెండ్, వే ఆఫ్ థింకింగ్ ఇవన్నీ చేంజ్ అవుతాయి కదా, అలా అనమాట. మా ఊరి యూత్ అనమాట చాలా బాగా యాక్టివ్గా ఉంటారు. సో మేము ఎంతగానో హ్యాపీనెస్గా సెలబ్రేషన్ చేసుకున్నామండి. మా పిల్లలు పండుగ రోజు అయితే పట్టు లంగాలు వేసుకొని, నగలు వేసుకొని, భలే ముచ్చటగా చున్నీకైతే అంత అందంగా రెడీ అయ్యారు. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఊరి కోసం, మా పిల్లల కోసం ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన మీరైతే ఏం పొదు లైక్ కొట్టిన మాత్రాన, కానీ మీరు చేసే సబ్స్క్రైబ్, మీరు చేసే లైక్ మాకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది. సో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊళ్ళో కూడా ఇలా సెలబ్రేషన్స్ చేసుకున్నారా ఫ్రెండ్స్? మా ఊర్లో మేము బాగా సెలబ్రేషన్ చేసుకున్నాం. ఇదే పెద్దవాళ్ళకు కూడా కుర్జీలాట పెట్టాల్సింది, బట్ పెట్టలేదన్నమాట. లాస్ట్ ఇయర్ పెట్టాము, అప్పుడు కుర్జీ ఇరిగిపోయిందనమాట. స్పాన్సర్స్ అట్లా ఏం లేరు ఫ్రెండ్స్, ఉండరు కూడా మా ఊర్లో. ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ అవుతుంది. సో కుర్జీలో ఎందుకని ఊరికి చిన్నపిల్లలు పెట్టినాము. ఫైనల్గా విన్ అయ్యే వాళ్ళకైతే మేము ప్రైజ్ ఇచ్చాము ఫ్రెండ్స్. ప్రైజ్ అంటే పెద్దవి ఏం కాదులేండి, మా ఊరికి తగ్గట్టు, మా ఊరి మా బడ్జెట్కి తగ్గట్టు అనమాట. పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారో ఫ్రెండ్స్. ఫైనల్లో వీళ్ళు 3 ఉన్నారనమాట.